దాఖలా లేదండి. ఓకే. శ్రీకాంత్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారన్న ఆయన నమ్మే దైవం ఒకరున్నారండి. ఆ దైవం అన్నా కూడా అభిమానం. ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌కి తెలిసినా కూడా నన్ను తిడతారండి. ఓకే. నేను బిగ్ టీవీలో నేను తెగిసి ఇప్పుడు ఇక మీదట కూడా నా ప్రాణాలు ఉంటాయని కూడా నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే నేను ఈ రోజు ఓపెన్ అయిపోయాను. ఓకే. నేను నా ఎస్పీ ఆఫీస్‌కి వెళ్లి గ్రీవెన్స్ లో టౌన్ డీఎస్పీ గారికి పిటిషన్ కూడా ఇచ్చానండి. ఫలానా ఫలానా రౌడీ షీటర్లు నేను రానివ్వడం లేదు వాళ్ళని వాళ్ళ రాజకీయాలకి అడ్డంగా ఉన్నాను నేను రానివ్వడం లేదు. అది శ్రీకాంత్‌కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ఆయనతో జీవితం పంచుకోవాలి. ఇలాంటి బ్యాడ్ మార్క్స్ ఏమి ఆయనకి అంటకూడదు అని నేను రానివ్వడం లేదు. కాబట్టి వాళ్ళు నా మీద పగబట్టారు. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా నేను అర్జీ రూపంలో గ్రీవెన్స్ లో ఇచ్చానండి. దాని మీద నాకు అసలు కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదండి. నేను ఓకే. ఓకే. దినకర్ మీద ఇచ్చాను ఒక పిటిషన్. ఇట్లా నాకు ప్రాణహాని ఉందని ఒక పిటిషన్ ఇచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించండి అని ఆ పిటిషన్ లో నేను మెన్షన్ చేశాను. కొన్ని జడ్జిమెంట్స్ కూడా నేను కోట్ చేశానండి దాన్ని. ఓకే. అది ఏది కూడా నాకు మామూలుగా గ్రీవెన్స్ లో పిటిషన్ వస్తే వెంటనే వాళ్ళ ఆధార్ నంబర్ తో లింక్ చేసి వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వాట్సాప్ దానిలో నాకు మెసేజ్ వస్తుందండి. ఇంతకు ముందు నా మీద ఒక లాయర్ గారు అసత్య ఆరోపణలు చేస్తూ గంజాయి అమ్ముతుంది, రెడ్ సాండ్లు అమ్ముతుందని ప్రెస్ మీట్లు పెడితే దాని మీద నేను గ్రీవెన్స్ పిటిషన్ ఇస్తే వెంటనే నాకు దానిలో మెసేజ్ వచ్చింది. నాకు న్యాయం కూడా జరిగిందని కూడా ఆ రిపోర్ట్ నాకు వచ్చిందండి. ఓకే. ఈ వీడియోలు బయటకు రావడానికి జగదీష్ కుట్రే కారణం అండి. జగదీష్, జెమిని అనే రౌడీ షీటర్లు ఇద్దరు కలుసుకొని శ్రీకాంత్ ని నన్ను ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని మానసికంగా గురి చేసి మమ్మల్ని మేమంతటా మేమే చెయ్యాలి అని ఈ మానసిక వేదన అంతా పెడుతున్నారండి. ఆ కారణంగానే మాతో మంచితనంగా ఉంటూ తీసిన వీడియోలన్నీ కూడా బయటకి ఇచ్చారు. మా మీద లేనిపోని పిటిషన్లు పెట్టారు. నాకు ప్రాణహాని ఉందని నేను పెట్టిన పిటిషన్ మీద ఏది ఇంతవరకు నాకు ఏ సెక్యూరిటీ కల్పించలేదు. జెమిని, జగదీష్ పెట్టినటువంటి పిటిషన్ మాత్రం దాని మీద మాత్రం వేగవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఎంక్వైరీలు అన్ని జరుగుతా ఉన్నాయండి. నేను అడుగుతా ఉన్నానండి, ఇవన్నీ కూడా శ్రీకాంత్ చేత కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు ఎందుకు చేయించారు? దేనికి చేయించారు? జైల్లో ఉండే వ్యక్తితో మీకేం పని? మీ స్వలాభం కోసం మీరు వెళ్ళి అతని దగ్గర స్వలాభం పొంది ఈ రోజు అదే రౌడీ షీటర్ల చేత ఇంత వీడియోలు బయటకు వస్తుంది. ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను. నేనైతే పేర్లు అయితే బయటపెట్టనండి. ఎందుకంటే అది నాకు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంకా మీదట నేను అసలు అంటే నేను బిగ్ టీవీ లైవ్ లోకి నేను వస్తానా రానో కూడా నేను చెప్పలేనండి ఈ లైవ్ తర్వాత. అంటే ఏంటి ఇదంతా బయట పెట్టిన తర్వాత మీకు కూడా ప్రాణహాని ఉందనుకుంటున్నారు ఇప్పుడు కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఆ అబ్బాయికి బేసిక్ గా జగదీష్ ఎస్సీలు అంటే పడదండి. ఆ అబ్బాయి సొంత ఫ్రెండ్ నే, సొంత స్నేహితుడిని, ఎస్సీ క్యాండిడేట్ ని చీప్ గా చంపేశాడండి ఆ అబ్బాయి. జస్ట్ మాటలు తాగితే చంపేశాడు. నేను ఒక ఎస్సీ మహిళని ఆ క్యాస్ట్ వద్దన్నా అని శ్రీకాంత్, మీకు చేతనైతే శ్రీకాంత్ కి ఇంటర్వ్యూ పెట్టైనా మీరు మీడియా సమావేశం తీసుకొని లైవ్ తీసుకొని అడగండి. ఆ మాట చెప్పాడా లేదని శ్రీకాంత్ చెప్పగలడండి. అంటే మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తూ ఉన్నాడు. అంటే శ్రీకాంత్ వేరే కులానికి సంబంధించిన వ్యక్తి అండి. వాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి శ్రీకాంత్. ఓకే. ఇప్పుడు ఈ కొలిశెట్టి జగదీష్ అంటే ఆ వీడియో తీస్తున్నప్పుడు మిమ్మల్ని అక్క అక్క అని పిలుస్తున్నారు, మీరేమో జగ్గు అంటున్నారు. జగ్గు అని పిలుస్తారు అతన్ని? ఆ జగ్గు బాయ్ అంటారండి. నెల్లూరులో ఆయనకి చాలా పేరుంది. జగ్గు బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదండి. ఈ జిల్లాలో ఆయనకు ఒక బాస్ ఉన్నాడండి. ఆయన పేరు శ్రావణం. ఆయనకి సపోర్ట్ అండి మొత్తం. ఆయన నంబర్ కొట్టినా కూడా ట్రూ కాలర్ లో ఏమొస్తుందో కూడా మీరు చూసుకోవచ్చండి. శ్రావణం, జగదీష్, జెమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, ఇంకా మరి కొంతమంది అందరు కలుసుకొనే నా మీద నేను అడ్డం అండి వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు శ్రీకాంత్ ఒకప్పుడు బయట ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త కాబట్టి ఆయనకుండే పరిచయాలు ఎమ్మెల్యేలతో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, ఆ పరిచయాలు ఆయన పేరు వాడుకొని వాళ్ళు బయట చేసే ఇవన్నీ కూడా అతనికి తెలియవండి. అవి నేను తెలియపరిచానండి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆ రంగంతా కూడా నీ మీద పెట్టి నీ పేరు చెప్పి శ్రీకాంత్ కే రుద్దాలని చూస్తున్నారు. కోసం నీ పేరు కోసం ఆ నాయకులు స్పందించి వాళ్ళ మీద కేసులు కట్టద్దు అని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేసి అది అంతా మాఫ్ చేస్తున్నారు. ఈ రంగు వద్దు మనకు వచ్చేసేయండి. అంటే పెళ్లి చేసుకొని బతకాలి అంటే వద్దు. నువ్వు ఒక ఖైదీవి, నేను ఒక ఆడపిల్లని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయి
మనం హ్యాపీగా ఎక్కడన్నా బతుకుతాం. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కనికరించి సమావేశ పెడతాది. సమావేశ పెట్టిన తర్వాత మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిద్దామన్న నా మంచి ఉద్దేశమే ఈ రోజు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయిందండి. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పిటిషన్లు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు కావచ్చు, అనేక రకాల టీవీ ఛానల్స్ ని, పత్రికల్ని ఉపయోగించుకొని వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నన్ను పాపులర్ చేయడమే కాకుండా నా ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఇంత దాకా తీసుకొచ్చేసి రప్చర్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉడికిచ్చేస్తుందండి. అసలు నేను అడుగుతున్నానండి, ఈ అధికారులందరూ ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ రౌడీ షీటర్లు చేసే ఈ యొక్క మైండ్ గేమ్ కి ఎందుకు ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి? ఈ అధికారుల టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అక్కడ ఏం జరిగింది? ఈ రోజు నేను నిజం చెప్తున్నానండి, ఇది నిజం కాదు అని ఏ అధికారినైనా నిరూపించమని చెప్పండి. సో ఇప్పుడు కొలిశెట్టి జగదీష్ నుంచి మీకు ప్రాణహాని